హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ సిమ్లా మిర్చి గ్రీన్ మసాలా గ్రేవీతో ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం అయితే కూడా ఒక చిన్న సైజువి 8 సిమ్లా మిర్చి తీసుకున్నాను. గ్రీన్ మిర్చి అయితే ఒక 8 తీసుకొని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. పెద్దగా ఉన్నాయి కాబట్టి 8 తీసుకున్నాను. ఇంకా ఇందులోకి మసాలా అయితే పల్లీలు 1 టేబుల్ స్పూను, జీలకర్ర 1/2 టీ స్పూను, కాజు ఒక 7-8 పలుకులు, పచ్చి కొబ్బరి కొంచెం తీసుకొని ఇట్లా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం 1 ఇంచు ముక్క, 4-5 వెల్లుల్లి, అలాగే గరం మసాలా కొంచెము, ఇలాచి, లవంగం, షాజీరా, ధనియాలు 1 టేబుల్ స్పూను, ఇవన్నీ తీసుకొని ముందుగా వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇంకా పసుపు, తర్వాత నూనె, ఉప్పు మామూలుగా ఇవి వేసుకోవటమే, కొత్తిమీర, కరివేపాకు. ముందుగా స్టవ్ మీద బాండి పెట్టేసుకొని పల్లీలు ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. గరం మసాలా కూడా ఇందులోనే వేసుకొని ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. ఇంకా దీనికోసం అయితే ఒక ఉల్లిపాయ చిన్న సైజుది ఒక 4 ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. అట్లాగే పెద్ద సైజు 2 టమాటాలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇంకా టమాటాల బదులు ఒక చిన్న సైజు నిమ్మకాయ సైజు అంత చింతపండు వేసుకుంటే బాగుంటుంది. కాకపోతే నాకు చింతపండు వేయకుండా నేనైతే టమాటాలు 2 వేస్తున్నాను. ఇంకా మిగతా ఇంగ్రీడియంట్స్ అంతా ఇట్లా కడాయిలో వేసి వేయించుకోవటమే. ఎప్పుడు ఒకేలా కాకుండా సిమ్లా మిర్చిని కొంచెం ఇలా డిఫరెంట్గా గ్రీన్ మిర్చితో ప్రిపేర్ చేస్తే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. రైస్లోకైనా, చపాతీలోకైనా, ఎందులోకైనా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి కూడా ఇప్పుడు నేను ఈ కడాయిలో వేసి కొంచెం వేపేస్తున్నాను అనమాట. కొంచెం వేపిన తర్వాత ఇంకా దింపేసుకోవటమే. ఉల్లిపాయ కూడా ఇందులో వేసుకొని కొద్దిగా వేగాలి. ఇందులో ఆయిల్ అయితే ఏం వేయలేదు, ఉల్లిపాయ కూడా పచ్చిది ఇట్లా వేయిస్తున్నాను అనమాట. ఇంకా దింపేసుకొని చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకోవటం. ఇది కొంచెం మెత్తగా అయిన తర్వాత మిర్చి కూడా యాడ్ చేసుకొని ఉప్పు అయితే సరిపడా అందులోకే వేసుకుంటున్నాను నేను. కాకపోతే కొత్తిమీర కూడా ఒక సగం కట్ట తీసుకొని ఇది కూడా శుభ్రంగా కడిగేసి మిక్సీలో వేసుకొని పేస్ట్ లాగా పట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసుకొని ఇందులోకి అయితే ఒక 3 టేబుల్ స్పూన్ల వరకే ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇంకా దీనికోసం అయితే తాలింపు కోసము జీలకర్ర ఆవాలు ఒక 1/2 టీ స్పూన్ తీసుకున్నాం. ఆ జీలకర్ర ఆవాలు కూడా ఇందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇవి కొంచెం చిటపటలాడతాయి కదా, అప్పుడు కట్ చేసి పెట్టుకున్న సిమ్లా మిర్చిని అయితే మనం వంకాయ ఎలా కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకోవాలి. మసాలా అందులో పెట్టి కూడా ఫ్రై చేసుకుంటే కూడా అలాంటి కర్రీ కూడా సూపర్ టేస్ట్గా ఉంటుంది. కొంచెం నేను గ్రేవీ టైప్లో చేసిన అనమాట. తాలింపు గింజలు చిటపటలాడాయి కదా, కట్ చేసి పెట్టుకున్న సిమ్లా మిర్చి ఇందులో వేసుకొని ఒక 2 నిమిషాల పాటు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకోవాలి. తర్వాత మూత తీసేసి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేసుకుందాం. పసుపు వేసుకున్న తర్వాత కొంచెం ఇవి ఫ్రై అయినట్టు అనిపించగానే ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం కదా పేస్ట్ని, అది కూడా ఇందులో వేసి ఆయిల్ కొంచెం పైకి తేలేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇది కొంచెం వేగిన తర్వాత ఇందులోకి కొంచెం క్రీమ్ కానీ లేదా పెరుగు కానీ వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. నేనైతే ఏం వేయలేదు, మామూలుగా 2 టమాటాలు అయితే కట్ చేసి పెట్టుకున్నా ఇందులో వేసుకోవడం కోసమే. ఇది అడుగంటకుండా మధ్య మధ్యలో దీన్ని కలుపుతూ ఉండాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు కూడా ఇందులో వేసుకుందాం. ఎందుకంటే సిమ్లా మిర్చితో పాటు టమాటో ముక్కలు కూడా ఉడికితేనే పులుపు అనేది పడుతుంది కదా. మరీ ఎక్కువ పులుపు కాకుండా మామూలుగా మధ్యస్థంగా బాగుంటుంది కర్రీ ఇట్లా చేసుకుంటే. ఆల్రెడీ నేను మసాలా మిక్సీ పట్టేటప్పుడే సరిపడా ఉప్పునైతే చూసి వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకుందాం, ఒక 1/2 టీ స్పూన్ వరకు. టేస్ట్ బాగుంటుంది. ఈ గరం మసాలా పొడి వేసుకున్న తర్వాత మొత్తాన్ని మరోసారి ఇట్లా కలిపేసుకొని మూత పెడుతూ మధ్య మధ్యలో కలిపేసుకుందాం. ఎందుకంటే ఇందులో కాజు వేసాం కాబట్టి తొందరగా అడుగంటుతుంది. ఇవి ఒక 50% ఈ మసాలాలో వేగినాయి అనుకున్నప్పుడు మనం మసాలా వేసి పెట్టుకున్న మిక్సీలోనే నేనైతే ఒక గ్లాస్ వాటర్ పోసి పెట్టుకున్నాను అనమాట. అది కలిపేసి ఇందులో వేసుకోవడానికి. అంటే మనకి ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ వేసుకోవాలి. మరీ ఎక్కువైనా బాగోదు,
మరీ చిక్కగా అయిపోయినా కానీ బాగోదు. మనం రైస్లోకి చపాతీలోకి అద్దుకొని తినడానికి కొంచెం గ్రేవీ లాగా ఉంటేనే బాగుంటుంది అన్నట్టు. వాటర్ వేసిన తర్వాత ఒక 5-6 నిమిషాలు ఉడికించుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోతుంది. మరి కొంచెం కొత్తిమీర వేసి దింపేసుకోవటమే ఇంకా. కారం వేసి కాకుండా ఈసారి నేను పచ్చిమిర్చితో సిమ్లా మిర్చి గ్రేవీ అనేది ప్రిపేర్ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. చూశారు కదా, నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, సరేనా? థ్యాంక్ యూ.